వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హలాల్ ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తీవ్ర శిక్షార్హమైన నేరారోపణలు ఉన్న కేసులను కేవలం పర్సనల్ లా పేరిట ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని కోరడం సమంజసం కాదని జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హలాలా పేరుతో ఒక మహిళపై లైంగిక దోపిడీ, సామూహిక అత్యాచారం సంబంధిత ఆరోపణల కేసులో 9 మంది నిందితులపై నమోదైన కేసును కొట్టివేయాలనే పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. ఈ వాద్యం విచారణ సందర్భంగా ఈ ఆరోపణలు సమాజంలోని ఓ వర్గం ఇప్పటికీ రాజ్యాంగం కల్పించిన సమానత్వం, వ్యక్తిగత గౌరవం, గోప్యత వంటి మౌలిక విలువలకు దూరంగా ఉన్నట్లు సూచిస్తున్నాయని పేర్కొంది. అసలు కేసు విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్ అమ్రోహాకు చెందిన ఓ బాధితురాలు తనకు 15 ఏళ్ల వయసులో బలవంతంగా వివాహం జరిగినట్లు ఆరోపించింది 2015లో. ఆ తర్వాత 2016లో భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని, కానీ మళ్ళీ అతడిని పెళ్లాడాలంటే, అంటే మళ్ళీ అతనితో జీవనం కొనసాగించాలంటే హలాలా తప్పనిసరిని మత పెద్దలు బలవంతం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను విన్నాను, ఇది నిజమా కాదనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే ముస్లిం జంటకు సంబంధించి విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మనస్పర్ధలు తగ్గి తన భార్యను తాను తీసుకొచ్చుకోవాలి అని అంటే ఆ భార్యను హలాలా చేయాలి. అంటే మత పెద్దలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ ఆ అమ్మాయి 3 రోజులు ఏమో గడపాలని, ఆ తర్వాత మళ్ళీ వచ్చి తినను పెళ్లి చేసుకోవచ్చని ఒక వాదన విన్నా. ఇంకొకటి ఏంటి అంటే ఆ అమ్మాయికి మళ్ళీ ఇంకో వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలని, పెళ్లి చేసుకున్న వ్యక్తితో 3 రోజులు గడపాలని, గడిపిన తర్వాత తన త్రిపుల్ తలాక్ అంటే తలాక్ అని చెప్తే ఆమె విడిపోయినట్టని, అప్పుడు మళ్ళీ తన మొదటి భర్త తీసుకొచ్చుకుంటాడని, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కూడా అమ్మాయి చేసిన ఆరోపణలు అదే. మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకోవాలంటే హలాలా తప్పనిసరిని మత పెద్దలు బలవంతం చేశారని చెప్పింది. హలాలా పేరిట ఓ వ్యక్తి తనను శారీరకంగా వేధించాడని, అనంతరం వేధించడం అయిపోయింది, మళ్ళీ వచ్చింది. అనంతరం మళ్ళీ 2017లో మొదటి భర్తను వివాహం చేసుకున్న తర్వాత 2021లో మరోసారి ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలేసి వేరే మహిళను పెళ్ళాడాడు. ఆ పిదప మళ్ళీ కలిసి జీవిద్దామని చెప్పి భర్త కుటుంబ సభ్యులు 2 మార్లు తలాక్ జరిగినందుకు మరోసారి హలాల్ చేయాల్సిందేనని బెదిరించారని ఆమె వాపోయింది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరిలో భర్త సోదరులు హలాలా పేరిట తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్నారు ఆమె. ఆ తర్వాత నామమాత్రంగా ఓ నికా కూడా చేశారని చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యవహారం ముస్లిం వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాలకు సంబంధించిందని, ఫలితంగా ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు నిందితులు. అయితే ఈ వాదనలన్నీ ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది. క్రిమినల్ చట్టం అమలులో ఉండగా వ్యక్తిగత చట్టాలకు ప్రాధాన్యత ఇవ్వలేమని, చట్టంలో ప్రత్యేక మినహాయింపులు ఏమైనా ఉన్నప్పుడే ఇలాంటి వాదనలకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఇక లైంగిక సంబంధాలకు వ్యక్తిగత చట్టాలను రక్షణగా చూపలేమని, అలాంటి కేసులకు పోక్సో చట్టం వర్తిస్తుందని పేర్కొంది. దీంతోపాటు గతంలో ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులన్నింటినీ కోర్టు రద్దు చేయడంతో ఈ కేసును పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఏమైనా కోర్టు తీర్పుని నిజంగా హర్షించాలి. పోలీసులకు పూర్తి విచారణ చేసే విధంగా అవకాశాలు కల్పించాలి. ఆ మహిళకు న్యాయం చేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని చెప్పండి. మత సాంప్రదాయాల పేరుతో ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రస్తుత వీడియోస్పై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి మీ చేత చాలా చాలా అవసరం. బ్రేక్ ఈవెన్కి ఇంకా చేరుకోలేదు. శాలరీస్, రెంట్స్, మెయింటెనెన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఇబ్బంది నుంచి మీరే బయటపడేయాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.